బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువతను గబ్బు పట్టిస్తున్న పబ్బులు కస్టమర్లను ఆకర్షించేందుకు వక్ర మార్గాలను అనుసరిస్తున్నాయి. యువతలో అసభ్యకరమైన డ్యాన్సులు వేస్తూ తమ పబ్బుకు ఒక్కసారిగా వచ్చిన వారిని మళ్లీ వచ్చేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ లోని ఓ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్ నెంబర్ 4లోని టాస్ పబ్బులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో 100 మంది పురుషులు 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతను గబ్బు పట్టిస్తున్న పబ్బులు కస్టమర్లను ఆకర్షించేందుకు వక్ర మార్గాలను అనుసరిస్తున్నాయి. యువతులతో అసభ్యకరమైన డాన్సులు వేస్తూ తమ పబ్బుకు ఒక్కసారిగా వచ్చిన వారిని మళ్లీ వచ్చేలా చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ లోని ఓ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్ నెంబర్ 4లోని టాస్ పబ్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇక ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో 100 మంది పురుషులు 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యువతను గబ్బు పట్టిస్తున్న పబ్బులు కస్టమర్లను ఆకర్షించేందుకు వక్ర మార్గాలను అనుసరిస్తున్నాయి. యువతులతో అసభ్యకరమైన డాన్సులు వేస్తూ తమ పబ్బుకు ఒక్కసారి వచ్చిన వారిని మళ్లీ వచ్చేలా చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అసలుకి పబ్బులో అసభ్యకరమైన యువతులతో డాన్సులు కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు నిన్న రాత్రి మెరుపు దాడులు చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా దాదాపుగా 42 మంది యువతులతో అసభ్య నృత్యాలు చేస్తున్న 140 మంది యువకులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వీరు ఈ ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వీరిని కొంతమంది పబ్బుకు కస్టమర్ల టైప్ లో బుక్ చేసుకొని మరీ తీసుకురావడం, అంటే పబ్కి రావాలి అని అంటే ఎవరైనా యువతులను వీళ్ళు బుక్ చేసుకొని వారిని తీసుకొని వారికి డబ్బులు ఇచ్చి మరీ పబ్బులకు తీసుకొస్తూ వారితో అసభ్యకరంగా డాన్సులు వేయడంతో పాటు అందులో డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రాత్రి సమయంలో ఈ యొక్క దాడులు అనేటివి నిర్వహించారు. అందులో దాదాపుగా
182 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారికి డ్రగ్స్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇందులో భాగంగా పలువురు ఆహ్, ముక్ ఈ ఈ కీలక నేతలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్లు, అంటే రాజకీయాలకు సంబంధించిన కొంతమంది ఆహ్, ఫ్రెండ్స్‌కి సంబంధించిన పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే వాళ్ళెవరు, ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో బయటికి రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ యొక్క పబ్‌కు వచ్చే వారిలో దాదాపుగా ఆహ్, ఈ ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో మైనర్లు 18 సంవత్సరాల లోపు ఉన్నవారు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది వెన్నెల. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.